ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యం అని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి అన్నారు. ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు ప్రతి ఒక్కరూ విధిగా శిక్షణ పొందాలని సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా నల్గొండ జిల్లా ఆహార పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఫోస్టాగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రత్యేక ఫుడ్ సేఫ్టీ ట్రైనర్ ద్వారా నిర్వహించారు. ఈ కార్యక్రమం అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి మార్గదర్శకత్వంలో నల్గొండ పట్టణంలోని కృతుంగా రెస్టారెంట్ ప్రాంగణంలో జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఆలయ ప్రసాద తయారీ కేంద్రాలు, రీటైల్ ఆహార సంస్థల్లో పనిచేస్తున్న మొత్తం 90 మంది ఆహార నిర్వాహకులు పాల్గొన్నారు. క్యాటరింగ్ విభాగంలో చెరువుగట్టు టెంపుల్, కృతంగా రెస్టారెంట్, ప్రసాద్ ఉడిపి హోటల్స్ కు చెందిన ఆహార నిర్వాహకులు, రీటైలర్ విభాగంలో పలు రీటైల్ దుకాణదారులు ఈ శిక్షణలో పాల్గొని అవగాహన పొందారు. ఫోస్టాగ్ శిక్షణలో ఆహార పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత, ఆహార నిల్వ విధానాలు, క్రాస్ కంటామినేషన్ నివారణ, శుభ్రమైన వంటగది నిర్వహణ, ఆహార భద్రతా ప్రమాణాల పాటింపు వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. రోజువారీ పనిలో తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలను ప్రాక్టికల్ ఉదాహరణలతో ఫుడ్ సేఫ్టీ ట్రైనర్ వివరించారు. ఈ శిక్షణ ద్వారా ఆహార నిర్వాహకుల నైపుణ్యాలు మెరుగుపడతాయని, ప్రజలకు సురక్షితమైన ఆహారం అందించడంలో వారి పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ఈ శిక్షణలో పాల్గొన్న వారందరికీ FSSAI సర్టిఫికేట్ కూడా అందజేయబడుతుందని ఆహార పరిరక్షణ విభాగం అధికారులు తెలిపారు. ప్రతి ఆహార సంస్థ ఆహార భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి ప్రజలకు మరింత సురక్షితమైన ఆహారం అందించే దిశగా చర్యలు తీసుకుంటామని ఉమ్మడి నల్గొండ జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శివశంకర్ రెడ్డి, గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ పి. స్వాతి పాల్గొన్నారు.